సార్ నమస్తే సార్. చెప్పండి. సార్ మీరు ఏం చేస్తుంటారు? నేను బిజినెస్ చేస్తున్నా. మహబూబ్ నగర్ కదా? మహబూబ్ నగర్ అంటే ఇక్కడ టౌనేనా? టౌన్. ఓకే. ఎట్లా ఉంది సార్ రేవంత్ అధికారంలోకి వచ్చి 130 రోజులు దాటుతా ఉంది. గ్యారెంటీలు అన్నారు కానీ ఎవరికి ఇంప్లిమెంట్ కాలేదు అంటున్నారు. కానీ ఇంతవరకు 200 కరెంట్ కానీ 2500 లేడీస్కి కానీ తర్వాత రుణమాఫీ అన్నీ 9 తారీఖే చేస్తాను కానీ ఇంతవరకు ఎవరికి పబ్లిక్లో కనపడలేదు. అంటే 6 గ్యారెంటీలు చూసే కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిరా? 6 గ్యారెంటీల అవకాశం కేసీఆర్ కన్నా బాగా బెటర్ ఉంటుంది అనుకుంటాం కానీ ఇంప్లిమెంట్ లేదు, మాటలు అయితే చెప్తుంటారు. ఇంకా ఫ్యూచర్లో ఏమవుతుందో తెలియదు. తర్వాత ఇప్పుడు ఎక్కువ మోడీ అని పబ్లిక్లలో ఎక్కువ ఉంది. ఇక్కడ శ్రీనివాస్ గౌడ్ ఏం చేయలేదు సార్, ఎందుకు కూడా కొట్టారు? చేసిండు కానీ కరప్షన్ అని చెప్పి ఆయన మీద కొన్ని వర్గాలు ఆయన మీద ఏం చేస్తామని చెప్పు ఆయన చేసిండు, చేయలేదని కాదు, అవినీతి జరిగింది తప్పి ఆయన మీద ఆరోపణలు ఎక్కువ ఉన్నాయి. దాని నుంచి మనం ఏం చేయలేము ఇంకా మన దానికి. ఇప్పుడు ఈ కొత్తగా ప్రభుత్వం వచ్చిందని చూస్తే ఇది కూడా ఏం ఇంప్లిమెంట్ చేసేటట్టు లేదు. టైం ఇవ్వాలన్న బట్టే కదా 10 ఏళ్ళు. 3 months 100 daysలో చేస్తున్నాడు, దాంట్లో ఏవి కరెక్ట్ లేవు. ఇక ఫ్యూచర్లో ఏమవుతుందో మనకు తెలియదు అంతే. సార్ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి, 3 అభ్యర్థులు ఇక్కడ నుంచి కనిపిస్తూ ఉన్నారు. సో ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటా ఉన్నారు? మేము ఇప్పుడు అంతా నేనని కాదు, అంతా పబ్లిక్లో మోడీ అని అంటున్నారు. బీజేపీ ఒకసారి సెంట్రల్ వస్తే బాగుంటుంది అని చెప్పి అంటున్నారు. ఆల్రెడీ 2 సార్లు అవకాశం ఇచ్చారు కదా సార్. కానీ ఇంకా కొంచెం ఉన్న బెటర్లో ఆయననే బెస్ట్ అని అనుకుంటున్నారు. మనం ఏం చెప్పిన కాంగ్రెస్ ఏం చెప్తా ఉందంటే స్టేట్లో అధికారంలో ఉన్నాం కదా, అక్కడ కూడా అవకాశం ఎట్లయిందంటే సెంట్రల్లో లేదు, రావడం అంటే చాలా కష్టపడాలి, చెప్పలేము. ఇక తర్వాత ఏమవుతుందో తెలియదు. బీజేపీ ఏంటంటే టాక్ బాగుంది, నడుస్తుంది. ఇక్కడ 3 అభ్యర్థులు ఉన్నారు సార్, 3లో ఎవరు బెటర్ అని మీరు అనుకుంటారు అభ్యర్థుల పరంగా? మన మన్యం శ్రీనివాస్ రెడ్డి గారు మన్యం శ్రీనివాస్ రెడ్డి వ్యక్తి మంచోడు కానీ పబ్లిక్లో కనపడాడు. ఆయన అభివృద్ధిలో ఏం మనకు కనపడలేదు ఇంతవరకు. ఆయన ఏం ఉట్టిగా ఎలక్షన్ అప్పుడు వచ్చిందంటే మళ్ళీ మీటింగ్లో ఉన్నాడు కానీ తెలియదు. ఇప్పుడు మోడీ దాంట్లోనే ఎక్కువ ఉందని అంటున్నారు మళ్ళీ. ఓకే. ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ నెక్స్ట్ మళ్ళీ 1 yearలో లోపం ఏమవుతుందో చూడాలి అంటున్నారు కానీ కరెక్ట్ అయితే ఇంప్లిమెంట్ లేదు. ఓకే. వ్యతిరేకత కనిపిస్తుంది గ్రౌండ్లో. పబ్లిక్లో అయితే మాటలు మస్తు చెప్తున్నారు, ఇది చేస్తాం అది చేస్తాం అంటున్నారు. రుణమాఫీ కానీ రైతు బంధు కానీ అని సగం ఇచ్చిండు. పింఛన్లు కూడా సగం పింఛన్లు పాత పింఛన్లే ఇస్తున్నాడు. అన్ని పాత వాళ్ళ లెక్కలే, పాత టీఆర్ఎస్ ఏమి ఇచ్చిండో అవే ఇస్తున్నారు. మళ్ళీ ఇంతవరకు కొత్తగా ఏమి ఇవ్వట్లేదు. అదేమవుతుందో తెలియదు మళ్ళీ తర్వాత.